ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ అనేది చాలా పాత సంస్థ అండి. దాదాపు ఈ కంపెనీ వచ్చేసి ఒక 18 ఇయర్స్ నుంచి ఉందండి ఈ కంపెనీ. ఇక్కడ మనకి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ మిడిల్ క్లాస్, లో క్లాస్, హై క్లాస్ ఎవరైనా సో మంత్లీ మనకి మన దగ్గర ఏదైతే అమౌంట్ ఉంది మంత్లీ ఈఎంఐ జస్ట్ మనం ఇక్కడ ఏదైతే బయట చిట్టి వేస్తారో అట్లా ఇక్కడ మనం ఇక్కడ ఒక ఈఎంఐ మనం మంత్లీ కట్టుకుంటూ వెళ్తే ఒక 2-3 ఇయర్స్ తర్వాత ప్రాపర్టీ అనేది మన ఓన్ అవుతుంది ఇక్కడ. సో ఈఎంఐ సపోజ్ మంత్లీ మనకి ఒక 6,000, 7,000 అలా ఉంది. ఎవ్రీ మంత్ మనం పే చేస్తుంటాం. మనం ఏదైతే మనం మంత్లీ ఇన్కంలో కొంచెం సేవింగ్స్ చేసుకుంటే అదే మన భవిష్యత్తు పిల్లలకి మనకి పనికి వస్తుంది. ప్రతి హైవే ఎక్కడైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో ప్రతి నేషనల్ హైవేస్ మా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇప్పటి వరకు మా కంపెనీ ప్రాజెక్ట్స్ దాదాపు 12 to 13 ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. ఎవరైతే మీరు ఇది చూస్తున్నారో ఈ ఛానల్ని ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీరు రండి, మీరు ఇన్వెస్ట్ చేయండి, మీ పిల్లల భవిష్యత్తును మీరు మార్చుకోవచ్చు మనం మంచిగా. ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చాలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఇటు కస్టమర్స్ నుంచి, ఇటు ఉద్యోగస్తుల నుంచి ఎన్నో ఇలా విశేష అనుభవం గల ఉద్యోగస్తులు ముఖ్యంగా మనతో పాటు వాళ్ళ యొక్క అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు. మరి ఇందులో భాగంగా ఈరోజు మనతో ఏజిఎం మాణికేంద్రరావు గారు ఉన్నారు మనతో. నమస్తే సార్. నమస్తే సార్. చాలా లాంగ్ జర్నీ మీకు, దాదాపు 12 ఏళ్ళ 2013-25 అంటే 12 ఏళ్ళ జర్నీ. 2013లో వచ్చాను సార్ ఈ కంపెనీలో. ఇప్పటి వరకు నేను ఇదే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను యాక్చువల్లీ కంపెనీలో కూడా ఒక కస్టమర్ లానే వచ్చాను. దాని తర్వాత కంప్లీట్గా నేను దీంట్లోనే నేను వర్క్ చేస్తూ స్టార్ట్ అయ్యాను. అంటే నేను దీంట్లో రావడం కూడా ఒక రీజన్ సార్. మెయిన్ ఏంటంటే అదే అడుగుదాం అనుకుంటా, అంటే ప్రత్యేకంగా దీంట్లోకి ఏంటంటే సార్ ఎప్పుడైతే నేను 2012-2010 ఆ టైంలో మేము ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుండే ఎక్కడన్నా మనం ఇల్లు కొనుక్కోవాలని అట్లా ఆలోచన ఉండే. బట్ ఆ టైంలో ఏంటంటే మొత్తం అమౌంట్ అనేది సపోజ్ ఒక 20 lakhs 10 lakhs ఉంటేనే మనం దాన్ని పర్చేస్ చేయగలుగుతాం. ఈవెన్ ల్యాండ్ కూడా అట్లీస్ట్ ఒక 5 lakhs ఉంటే మనం కొనగలుగుతాం. 4 లక్షలు మొత్తం కంప్లీట్ అమౌంట్ ఉన్నా కొనగలుగుతాం. బట్ ఆ టైంలో ఈ ఒక కంపెనీ ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మా ముందుకు వచ్చింది. తెలిసింది ఏంటంటే వీళ్ళ దగ్గర ఈఎంఐ స్కీమ్స్, ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే దీంట్లో ఏంటంటే ఇక్కడ మనకి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ మిడిల్ క్లాస్, లో క్లాస్, హై క్లాస్ ఎవరైనా అంటే సిస్టమ్ మాత్రం ఒకటే, ఎవరికైనా ఒకటే ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంది. సో మంత్లీ మనకి మన దగ్గర ఏదైతే అమౌంట్ ఉంది మంత్లీ ఈఎంఐ జస్ట్ మనం ఇక్కడ ఏదైతే బయట చిట్టి వేస్తారో అట్లా ఇక్కడ మనం ఇక్కడ ఒక ఈఎంఐ మనం మంత్లీ కట్టుకుంటూ వెళ్తే ఒక 2-3 ఇయర్స్ తర్వాత ప్రాపర్టీ అనేది మన ఓన్ అవుతుంది ఇక్కడ. అదే చిట్లో ఏంటంటే మనం వేసే చిట్ 2 years, దాని తర్వాత మన అమౌంట్ మనకే ఇస్తారు. ఎక్స్ట్రా అమౌంట్ ఇప్పుడు మనం 2 lakhs చిట్ వేస్తాం, మనకి 4 lakhs అయితే అయ్యారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈఎంఐలో మనం ప్లాట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఒక 2-3 years తర్వాత ఏమవుతుందంటే ఆ రిటర్న్స్ కూడా హై అయితే అక్కడ ఏంటంటే ఫ్లాట్ వాల్యూ పెరుగుతుంది. మనం మంత్లీ కట్టుకునేది ఎంతో ఒక 5,000 7,000 ఎంతో ఉంటుంది ఈఎంఐ. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం అండి, ఏదైతే ఒక ప్లాట్ని మనం 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు అని చెప్పేసి మనం ప్లాట్ని ముందే ఖరీదు చేసుకున్నాం సార్. అప్పుడు మనం ఈఎంఐ బేస్లో దాన్ని 40 నెలలకో 50 నెలలకో సపోజ్ ఐ డోంట్ నో, బట్ ఆ రకంగా మనం ఆ ఈఎంఐ క్యాల్కులేట్ చేస్తున్నాం. మొదట ఏదైతే మనం చేసుకున్నాం అదే రకంగా ఉంటుందా సార్? ఏమైనా చేంజ్ అయితే మార్కెట్ని బట్టి చేంజ్ అవుతుంది? ఏముండదు సార్. ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఇనిషియల్ డౌన్ పేమెంట్ అనేది ఉంటుంది మా దగ్గర. ఫస్ట్ రిజిస్టర్ 1,000 రూపీస్ ఎన్రోల్మెంట్ అండ్ అలాట్మెంట్ అమౌంట్ అనేది ఉంటుంది. అది జస్ట్ పే చేసుకుంటే మనకి పాస్బుక్ ఒకటి క్రియేట్ చేస్తారు, కంపెనీ ద్వారా వస్తుంది. ఎవ్రీ మంత్ ఈఎంఐ ఏదైతే ఉందో ఒక్కొక్క స్కీమ్స్ ఉంటుంది. సో ఈఎంఐ సపోజ్ మంత్లీ మనకి ఒక 6,000 7,000 అలా ఉంది. ఎవ్రీ మంత్ మనం పే చేసుకుంటాం. సో అది కంటిన్యూ మనకి సపోజ్ 39 months ఉంది, 42 months ఉంది, 99 months ఉంది. సో అలా కంటిన్యూ అదే ఎవ్రీ మంత్ మనం పే చేస్తూ వెళ్ళిపోవాలి అంతే. అదే స్కీమ్ ఉంటుంది మీకు. మధ్యలో సపోజ్ మీకు రేట్ పెరిగినా కూడా ల్యాండ్ వాల్యూ, బట్ కస్టమర్కి మాత్రం మేము ఏదైతే ఇప్పుడు 2-3 years బ్యాక్ 3 years బ్యాక్ ఏదైతే రేట్లో అతను పర్చేజ్ చేయాలో అదే రేట్లో ఆయనకి రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తాం అనమాట. అదే ఇది ఒక ప్రత్యేకత ఈ కంపెనీది ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ పెళ్ళిన. చాలా మంది ఏంటంటే అరే ఇప్పుడు ఈ రోజు ఒక రేట్ ఉంది, సపోజ్ ఒక 5 lakhsలో ఈరోజు ఒక 5 years తర్వాత ఎక్కువ ఒక 15 lakhs 20 lakhs, అప్పుడు మళ్ళీ నాకు ఆ రేట్ పెడతారేమనే ఒక భయం కూడా ఉంటుంది కస్టమర్లు. బట్ అటువంటి ఏ భయం లేదు ఇక్కడ. యాక్చువల్ ఏంటంటే కస్టమర్స్ నిర్భయంగా వచ్చి ఈ ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈఎంఐ ఆప్షన్ అనేది మీకు ఎక్కడా లేదు. కొన్ని కంపెనీస్ అవి కూడా ఓన్లీ 6 months వరకు 1 year వరకు. బట్ ఈ కంపెనీ ఏంటంటే ఇంత లాంగ్గా మనకి ప్రొవైడ్ చేస్తుంది మంత్స్, 99 months స్కీమ్స్. సో మనం ఏంటంటే ఆడుతూ పాడుతూ నెలకి మనం కట్టుకోవచ్చు. మనం ఏదైతే మనం మంత్లీ ఇన్కంలో కొంచెం సేవింగ్స్ చేసుకుంటే అదే మన
భవిష్యత్తు పిల్లలకి మనకి పనికి వస్తుంది అనమాట. ఈ ప్రాపర్టీ ఏదైతే ఈరోజు మనం ఇన్వెస్ట్ చేస్తాం రేపు పిల్లలు పెద్ద అయ్యే లోపల వాళ్ళ ఎడ్యుకేషన్కో వాళ్ళ మ్యారేజ్కో లేదు వాళ్ళ దేనికైనా అది మనం పనికి వస్తుంది అది. సో మన ఇది ఇంక్రెడిబుల్ ఇండియా అనేది మనకి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిందనమాట కస్టమర్స్ కానీ ఎవరికైనా కానీ. ఇక్కడ చాలామంది ఇక్కడ దాదాపు ఈ రోజు వరకు నాకు తెలిసి నేనే నా ద్వారా ఒక 2500 కస్టమర్స్కి నేను ప్లాట్ అనేది సేల్ చేశాను సార్. దాదాపు ఇక్కడ వచ్చేసి ఒక 70,000 to 80,000 కస్టమర్స్ ఉన్నారు ఇప్పుడు ఈ కంపెనీలో. అంత మంచి కంపెనీ. అండ్ స్పెషల్లీ ఏంటంటే మా సిఇఓ అండ్ డైరెక్టర్ గారు చాలా మంచి అట్లాంటి వ్యక్తి దొరకడం అనేది మాకు చాలా అదృష్టం అని భావించాలి మేము. సో ఆయన అండర్లో మేము పనిచేస్తున్నాం. చాలా గ్రేట్ సార్, అది మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషం. మీకు తెలిసి ఎక్కడెక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నారు? దాదాపు సార్ ఇప్పుడు మాది ప్రతి హైవే ఎక్కడైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో ప్రతి నేషనల్ హైవేస్ మా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇప్పటి వరకు మా కంపెనీ ప్రాజెక్ట్స్ దాదాపు 12 to 13 ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. భువనగిరి మన వైల్డ్ స్టోన్ ఉంది, వైల్డ్ స్టోన్ బ్రాబ్ ఉంది, టుమారో వరల్డ్ ఉంది, ఆసమాడ్డా ఉంది మా దగ్గర, రివైవింగ్ రెవల్యూషన్ ఉంది మా దగ్గర, గోల్డెన్ స్టేట్ ఉంది. ఇటు వెళ్తే మనకి షాద్నగర్ టు పరిగి రూట్లో ఉంది, పూర్వాబాస్ ఉంది, కొత్తూరులో ఉంది మాది, స్పారో షోర్ ఉంది. అన్ని చోట మన వెంచర్స్ అయితే ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ మీకు బెంగళూరు హైవేలో కూడా ఉంది, మన భూత్పూర్ అక్కడ కూడా ఉంది మనది. ఓకే. చాలా అంటే హైవేస్కి ఎక్కడెక్కడ ఉంటారో అక్కడ అంటే రేపు పొద్దున కస్టమర్ కొన్నా కూడా ఎలాంటి రిస్క్ లేకుండా ఏం లేకుండా వాళ్ళకి రెట్టింపు సెక్యూర్డ్గా. ఎస్ సార్, ఇదంతా అప్రూవల్ ప్రాజెక్ట్స్ సార్ మాదన్నీ హెచ్ఎండి అండ్ డిటిసి అప్రూవల్ ప్రాజెక్ట్స్ ఉంటుంది సార్. ఎక్కడ మాది గ్రామ పంచాయతీ లెవెల్స్ ఉండవు ఇక్కడ. ఇప్పుడు ఏ వెంచర్లో చూసుకున్నా మీకు డిటిసిబి లేకుండా హెచ్ఎండి ప్రాజెక్ట్సే ఉంటాయి మా దగ్గర. ఓకే. సో మీరు కస్టమర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్ సార్, సార్ ఇది ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ అనేది చాలా పాత సంస్థ అండి. దాదాపు ఈ కంపెనీ వచ్చేసి ఒక 18 years నుంచి ఉందండి. ఈ కంపెనీ 2007లో ఎస్టాబ్లిష్ అయింది ఈ కంపెనీ. సో నేను చూస్తున్నాను, నేను వచ్చిన దగ్గర నుంచి ఈ కంపెనీలో ఇక్కడ ఎంతోమంది కస్టమర్స్ దీంట్లో హై ప్రొఫైల్ కానీ లో ప్రొఫైల్ కానీ ఎవరైనా ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మన బడ్జెట్ తగ్గట్టు మన శాలరీ తగ్గట్టు ఇక్కడ మనకి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ అంటే చాలా తక్కువ కాస్ట్లో మీకు ఇక్కడ మనం ప్లాట్ అనేది మనకి కొనుక్కోవచ్చు. ప్లస్ మనకు ఎక్కువ బర్డెన్ లేకుండా నెలకి మనకు ఒక 10,000 లోపల ఈఎంఐ ఉంటుందండి ఇక్కడ. సో ఆ 10,000 అనేది మనం ఎఫర్ట్ చేయగలవచ్చు. మనం ఇప్పుడున్న ఈ జనరేషన్ ఈ సిచ్యువేషన్ మన శాలరీ బట్టి మనం 10,000 అనేది మనం ఇది భవిష్యత్తు మన పిల్లల కోసం అండి. ఇది మనం ఈరోజు అయితే ఈ 10,000 మనం ఎవ్రీ మంత్ మనం సేవ్ చేసుకుంటున్నామో ఒక ప్లాట్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో అదే మనకి పిల్లలకి రేపు భవిష్యత్తులో పనికి వస్తుంది. సో మీరు అందరూ ఎవరైతే మీరు ఇది చూస్తున్నారో ఈ ఛానల్ని ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీరు రండి, మీరు ఇన్వెస్ట్ చేయండి, మీ పిల్లల భవిష్యత్తును మీరు మార్చుకోవచ్చు మనం మంచిగా. ఇది ఒక రిక్వెస్ట్ అని కాదు, ఇది ఒక మా నుండి ఒక వినతి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.